అందరికీ నమస్కారం. మనసులో కోరుకున్న కల నిజం కావాలంటే ఏం చేయాలి? దానికి ఎలాంటి రహస్యం ఉందా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మేనిఫెస్టేషన్. మీ కలలను నిజం చేసుకోవడం ఎలా? మన జీవితంలో చాలామంది ఇది సాధ్యమే కాదు, అది కుదరదు అని అనుకుంటారు. కానీ మన ఆలోచనలు, మన విశ్వాసం, మన ఎమోషన్స్ ఇవన్నీ కలిసి మన రియాలిటీని క్రియేట్ చేస్తాయని తెలుసా? అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి? మేనిఫెస్టేషన్ అంటే సాదాసీదా పదంలో చెప్పాలంటే మన ఆలోచనలను, మన కోరికలను వాస్తవంలోకి మార్చడం. మన మనసులో ఒక స్పష్టమైన ఇమేజ్ ఉండాలి. మనం ఏం కావాలనుకుంటున్నామో మన ఆలోచనలు, మన భావాలు, మన చర్యలు ఇవన్నీ ఆ దిశగా సింక్ అయినప్పుడు మన కల నిజమవుతుంది. ఇది మంత్రం కాదు, ఇది మన మనసు శక్తి, అంటే పవర్ ఆఫ్ మైండ్ మరియు యూనివర్స్ ఎనర్జీ కలయిక. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు ఒకే శక్తి ఫీల్డ్ ఉంది. మన ఆలోచనలనే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎలా రేడియోలో ఒక స్టేషన్ సెట్ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీ వస్తుందో మన ఆలోచనలు కూడా అదే విధంగా మన జీవితంలో ఆ ఫ్రీక్వెన్సీని ఆకర్షిస్తాయి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి? లైక్ అట్రాక్ట్స్ లైక్. మన ఆలోచనలు రకం ఎలా ఉంటుందో అలాగే ఫలితాలు వస్తాయి. మనసులో భయం, సందేహాలు ఉంటే అదే ఫలితం ఇస్తుంది. మనసులో విశ్వాసం, అవసరం ఉంటే అది మన జీవితంలో ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు మీరు ప్రతిరోజు నాకు సరైన ఉద్యోగం దొరకదు అనుకుంటే యూనివర్స్ అదే పరిస్థితిని ఇస్తుంది. కానీ మీరు నాకు అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి అని విశ్వాసంతో అనుకుంటే మీరు ఆ అవకాశాలను గమనించగలుగుతారు. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత విస్తారంగా ఉందో మనకు తెలుసు, కానీ ఆ విశ్వం మన ఆలోచనలు కూడా స్పందిస్తుందని తెలుసా? ఇది సైన్స్, స్పిరిచువాలిటీ రెండింటితోనూ అర్థమయ్యే కాన్సెప్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ప్రపంచంలోని ప్రతి వస్తువు, మనిషి ఆలోచన ఇవన్నీ ఎనర్జీ రూపంలోనే ఉంటాయి. మన మనసులో ఏ భావన, ఏ ఆలోచన ఎక్కువగా ఉంటుంది, అది ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని సృష్టిస్తుంది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ఆధారం. అసలు యూనివర్స్ ఎలా స్పందిస్తుందో తెలుసుకుందాం. మన ఆలోచనలో విశ్వానికి ఒక ఆర్డర్ పంపినట్టే. మీరు ఒక ఆన్లైన్ షాపింగ్ సైట్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఊహించండి, ఒకసారి మీ ఆర్డర్ పెట్టాక మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతారా, నా ప్యాకేజ్ వస్తుందా? అలా కాదు కదా. మీరు నిశ్చయంగా విశ్వసిస్తారు అది వస్తుంది అని. అలాగే మీరు యూనివర్స్కి ఒక స్పష్టమైన సంకేతం పంపినప్పుడు అది మీ ఆలోచనల ఫ్రీక్వెన్సీని అందుకుంటుంది. మరి మీరు ధనాత్మక ఆలోచనలు అంటే పాజిటివ్ థాట్స్ పంపితే యూనివర్స్ కూడా పాజిటివ్ ఫలితాలనే కలిగి ఇస్తుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే ఫ్రీక్వెన్సీ రహస్యం. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మూల సూత్రం లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే మనం ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఉన్నామో అలాగే సమానమైన ఎనర్జీ మన వైపుకు వస్తుంది. మీరు ఎప్పుడు నా దగ్గర డబ్బు ఉండదు, నా జీవితం కష్టంగా ఉంది అని అనుకుంటే మీరు ఆ లోపం, ఆ కష్టాల ఫ్రీక్వెన్సీని యూనివర్స్కి పంపుతున్నారు. అది తిరిగి అదే పరిస్థితిని మీ జీవితంలోకి తెస్తుంది. కానీ మీరు నేను సమృద్ధిగా ఉన్నాను, నా జీవితంలో కొత్త అవకాశాలు వస్తున్నాయి అని అనుకుంటే మీ మనసు అదే సమృద్ధి, అదే ఫ్రీక్వెన్సీని సృష్టిస్తుంది. యూనివర్స్ దానికి సరిపోయే పరిస్థితులు, వ్యక్తులు, అవకాశాలను పంపిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు, క్వాంటమ్ ఫిజికల్ కూడా చెబుతుంది. అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటే మనం ఏదైనా గమనించినప్పుడు మన గమనిక ద్వారా అది మారుతుంది. అంటే మన ఆలోచనలు మ్యాటర్పై ప్రభావం చూపగలవు. లా ఆఫ్ అట్రాక్షన్లో ముఖ్యమైన భాగం ఫీలింగ్. మీరు ఏదైనా కోరిక పెట్టినప్పుడు కేవలం మాటలలో కాకుండా ఆ కోరిక నెరవేరిన ఆనందాన్ని ముందుగే ఫీల్ అవ్వాలి. ఉదాహరణకు మీరు కొత్త ఇల్లు కొనుక్కుంటున్నారని అనుకోండి. ఆ ఇల్లు లోపల మీరు ఉన్నట్టు ఫీల్ అవ్వండి. వాసన, వాతావరణం, ఆనందం అన్నీ ఊహించండి. ఆ అనుభూతి మీ హృదయంతో ఏర్పడిన క్షణం నుండే యూనివర్స్ స్పందించడం మొదలవుతుంది. ఎందుకంటే యూనివర్స్ మాటలు వినదు, ఎనర్జీ మాత్రమే గుర్తిస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న, మన ఆలోచనలతోనే అన్నీ మారతాయంటే ఎందుకు మనకు కొన్నిసార్లు నెగిటివ్ ఫలితాలు వస్తాయి? సమాధానం సింపుల్. మన ఆలోచనలు ఎక్కువసార్లు భయం, సందేహం, నిరాశతో నిండి ఉంటాయి. అవి కూడా ఫ్రీక్వెన్సీనే. భయం అనేది యూనివర్స్కు నేను కోరుకున్నది లభించడం లేదు అనే సంకేతం. అప్పుడు యూనివర్స్
అదే పరిస్థితిని తిరిగి ఇస్తుంది. కానీ మీరు మీ మనసును విశ్వాసం వైపు మార్చినప్పుడు, నేను నమ్ముతున్నాను, నా కోరిక సరైన సమయంలో నెరవేరుతుంది అని అనుకున్నప్పుడు మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అయితే ఒక అందమైన మాట ఉంది. వాట్ యూ థింక్ యూ బికమ్ వాట్ యూ ఫీల్ యూ అట్రాక్ట్. మీరు ఏం ఆలోచిస్తున్నారో అదే మీకు అవుతున్నారు. మీరు ఏం ఫీల్ అవుతున్నారో అదే మీ జీవితంలోకి వస్తుంది. యూనివర్స్ ఎప్పుడూ మీకు ఎస్ అని చెప్తుంది. నేను అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను అనుకుంటే యూనివర్స్ అంటుంది, అవును, ఇదే నీ వాస్తవం. మీరు నా జీవితం కష్టంగా ఉంది అనుకుంటే కూడా యూనివర్స్ అదే చెబుతుంది, అవును, ఇది నీ వాస్తవం అని. ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి. మీ కోరుకునే విషయం ఒకటి గుర్తు చేసుకోండి. అది నిజమైందని ఊహించండి. ఆ ఆనందం కృతజ్ఞతతో అనుభవించండి. ధన్యవాదాలు యూనివర్స్, ఇది నా జీవితంలో నిజమైంది అని మనసులో చెప్పండి. అది మీరు ప్రతిరోజు 1 నిమిషం చేసినా మీ వైబ్రేషన్ పూర్తిగా మారిపోతుంది. మొత్తానికి యూనివర్స్ మన కోరికలు వింటుంది, కానీ మన మాటలను కన్నా మన భావాలకు ఎక్కువ ప్రాధాన్యత వహిస్తుంది అని గ్రహించండి. మనకు కావలసిన దాన్ని మనం ఇప్పటికే పొందినట్టుగా విశ్వసించినప్పుడు యూనివర్స్ చెప్తుంది, యువర్ విష్ ఈస్ మై కమ్. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మాయ కాదు, మనలో దాగిన శక్తి యొక్క సాక్ష్యం. మన మెదడు 2 భాగాలు కలిగి ఉంటుంది. కాన్షియస్ మైండ్, మనం ఎప్పుడూ ఆలోచించే భాగం. సబ్కాన్షియస్ మైండ్, మన జీవితాన్ని నడిపించే అసలు శక్తి. మన సబ్కాన్షియస్లో ఏ నమ్మకం ఉంటే అదే నిజమవుతుంది. అందుకే మనం మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయాలి. ఇది చేయడానికి 3 సాధనాలు ఉంటాయి. ఒకటి ఎఫర్మేషన్స్, అంటే పాజిటివ్ వాక్యాలు. విజువలైజేషన్, అంటే కలలను కళ్ళ ముందు చూడడం. తర్వాత ఎమోషన్ అలైన్మెంట్, ఆ కళ నిజమవుతుందన్న అనుభూతిని ఫీల్ అవ్వడం. అయితే ఇప్పుడు చూద్దాం, మీ కలలను నిజం చేసుకోవడానికి దశలవారీ ప్రాసెస్, అంటే మేనిఫెస్టేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మొదటగా క్లారిటీ. మీరు ఏం కోరుకుంటున్నారు అనే క్లారిటీ ఉండాలి. చాలామంది నాకు ఏదో మంచి జరగాలి అని అనుకుంటారు, కానీ యూనివర్స్కి అది స్పష్టత ఉండదు. మీరు చెప్పాలి, నాకు ఒక సంతృప్తికరమైన ఉద్యోగం కావాలి, లేక నాకు నా ఆరోగ్యం మెరుగుపడాలి, లేక నాకు 5 లక్షల సేవింగ్స్ కావాలి. స్పష్టత చాలా ముఖ్యం. తర్వాతది విజువలైజేషన్. కలను కళ్ళ ముందే చూడండి. రోజుకు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు ఆ జీవితంలో ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఉదాహరణకు, మీరు ఆఫీస్లో కొత్త ఉద్యోగం ప్రారంభిస్తున్నట్టుగా చూడండి. సంతోషంగా అనుభవించండి. తర్వాతది అఫర్మేషన్స్. మీ మనసుకు నమ్మించండి, నేను విజయవంతుణ్ణి, నా కలలు నిజమవుతున్నాయి, నేను విశ్వం మీద విశ్వాసం ఉంచుతున్నాను. అలాంటి వాక్యాలు రోజూ చెప్పండి. తర్వాతది ఫీల్ ఇట్, అంటే అనుభూతి పొందండి. ముఖ్యమైనది ఫీలింగ్స్. మీరు ఆనందం, కృతజ్ఞత ఫీల్ చేస్తే యూనివర్స్కి ఆ ఫ్రీక్వెన్సీ అందుతుంది. తర్వాతది యాక్షన్, చర్య తీసుకుంటే. కేవలం కలలు కాకుండా చిన్న చిన్న చర్యలు తీసుకోండి. మీరు ఉద్యోగం కోరుకుంటే అప్లై చేయండి, స్కిల్స్ నేర్చుకోండి. మీరు ఆరోగ్యం కోరుకుంటే వ్యాయామం ప్రారంభించండి. లెట్ గో, యూనివర్స్ మీద విశ్వాసం ఉంచండి. ఫలితాలపై టెన్షన్ కాకుండా విశ్వాసంతో వదిలేయండి. నాకు తెలిసి యూనివర్స్ సరైన సమయంలో సరైనది ఇస్తుంది అని నమ్మండి. తర్వాతది కామన్ మిస్టేక్స్ ఇన్ మేనిఫెస్టేషన్, అంటే చాలామంది మేనిఫెస్ట్ చేయడంలో చేసే తప్పులు ఏంటో చూద్దాం. ఒకటి డౌట్, ఇది నిజమవుతుందా అనే సందేహం. తర్వాతది నెగిటివ్ ఎమోషన్స్, అంటే భయం, అసహనం, అది జరుగుతుందా జరగదా అన్న సందేహంతో. నెక్స్ట్ వన్ కంపారిజన్, ఇతరులతో పోల్చుకోవడం. తర్వాతది ఇన్కన్సిస్టెన్సీ, 2 రోజులు చేస్తారు, తర్వాత మానేస్తారు. అది తర్వాత విషయం. మీరు ఇప్పుడు మీకోసం చిన్న 5 నిమిషాల డైలీ రొటీన్ చెప్తాను. ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే 3 ఎఫర్మేషన్స్ చెప్పండి. కృతజ్ఞత చెప్పండి, అంటే గ్రాటిట్యూడ్ చూపించండి. నా జీవితం కోసం నేను ధన్యుణ్ణి, లేదా నాకు ఇవన్నీ కలిగి ఉన్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని. 2 నిమిషాలు విజువలైజేషన్ చేయండి. రోజంతా పాజిటివ్ ఎనర్జీతో ఉండండి. రాత్రి నిద్రకు ముందు నా కలలు నిజమవుతున్నాయి అని చెప్పి నిద్రపోండి. తర్వాత ప్రతి మనిషిలో ఒక సృష్టికర్త ఉన్నాడు. మన ఆలోచనలు, మన విశ్వాసం, మన కృతజ్ఞత, ఇవే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు విశ్వసించండి, అనుభవించండి, చర్య తీసుకోండి. మీ కలలు తప్పక నిజమవుతాయి.
యూనివర్స్ ఎప్పుడూ వింటుంది. మీరు నిజంగా నమ్ముతూనే ఇది స్పందిస్తుంది అని. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు కామెంట్స్‌లో రాయండి. మీరు ఏ కలను మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు అని. థాంక్స్ ఫర్ వాచింగ్.